పెట్రోల్ డీజిల్ కొరతతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ప్రధాన నగరాల్లో ఇప్పటికే అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో పెట్రోల్ డీజిల్ ఉన్న బంకుల వద్ద వాహనదారులు ఎండను సైతం లెక్క చేయకుండా పడిగాపులు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడినా డీజిల్ పెట్రోల్ దొరుకుతుందో లేదో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆన్లైన్ ప్రాబ్లం అంటూ పెట్రోల్ డీజిల్ కొట్టకుండా వాహనదారులను ఇబ్బందులు గురిచేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత వెంటాడుతుంది. దీంతో అటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అయితే పెట్రోల్ డీజిల్ లేక వాహనదారులు అయితే అల్లాడిపోతున్న పరిస్థితి అవుతుంది. జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, జంగారెడ్డిగూడెం ఇలా అనేక ప్రాంతాల్లో అయితే ఈ డీజిల్ పెట్రోల్ కష్టాలు అయితే పూర్తిగా జనం అయితే విసిగిపోయారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బొంకు దగ్గర కూడా అయితే ఎక్కడికెక్కడ బారులు తీరిపోయారు. అంటే కిలోమీటర్ల మేర కూడా అయితే వాహనాలు అయితే నిలిచిపోయిన పరిస్థితి, క్యూలో లైన్లో నిలబడిన పరిస్థితి అవుతుంది. ఎండను సైతం కూడా లెక్క చేయకుండా పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేందుకు అయితే వాహనదారులు అయితే బారులు తీరిన పరిస్థితి. ఏదేమైనా ఎండను సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఎదురు చూసినప్పటికీ కూడా ఇటు పెట్రోల్ డీజిల్ తమ వాహనానికి వచ్చేపాటికి అందదో తెలియని పరిస్థితులు కూడా ఇటు వాహనదారులు అయితే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి బంకులోని ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అనేక పెట్రోల్ బంకులు అయితే నో స్టాక్ బోర్డు పెట్టగా ఉన్న కొద్దిపాటి పెట్రోల్ బంకుల వద్ద అయితే జనం అయితే బారులు తీరిన పరిస్థితి అవుతుంది. మనతో పాటు కొందరు ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెట్రోల్ కదా పొరపాటు మిషన్ డీజిల్ పొద్దుటి నుంచి వచ్చాము. రొంచేపు పట్టాడు, ఆన్లైన్ అయిపోయిందంట. ఇంకా పొద్దుటి నుంచి టిఫిన్ లేదు, ఏమి లేదు, నీళ్లు లేవు, అన్నం ఏమి దేనికి అడిగినా ఆన్లైన్ రావాలి, అది వస్తేనే పడతాం, లేకపోతే లేదు. అది రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, చెప్పలేము బాబు అని చెప్తున్నారు. పొద్దుటి నుంచి టిఫిన్ లేదు, ఏమి లేదు, ఎక్కడ కూర్చోను. కీలో పెట్టుకుంటే బళ్ళు అమ్మిడికి వచ్చినాక క్యాన్లు పట్టడం ఏమి లేదు. క్యాన్లు తేవాకండి, తెచ్చుకుంటే బళ్ళు తెచ్చుకోండి, లేకపోతే లేదు. క్యాన్లకి అయితే పట్టము. అది మీ వర్క్ మిషన్ కానీ ఏమైనా కానీ మాకు ఎందుకు, మేము పొద్దుటి నుంచి మేము ఆన్లైన్ వస్తే పడతాం, లేకపోతే లేదని చెప్తున్నారండి. సగటు మీ వరి కోత మిషన్ కి ఎన్ని లీటర్లు పట్టే డీజిల్ అవకాశం ఉంది? అసలు రోజుకి ఎన్ని ఎకరాలు మీరు కోస్తారు? రోజుకి కనీసం 10 ఎకరాల దాకా దిగిపోద్ది. కనీసం 100 లీటర్ల దాకా కావాలి. అయినా కనీసం ఒక 30 లీటర్లన్నా పట్టమన్నా అసలు బాబోయ్ లేదు. అసలు 20 లీటర్లు కూడా 2000కి అట్ట పడతాం అంటారు. ఆ 2000 కూడా పట్టమన్నా కూడా అది గంటల పొడి వెయిట్ చేస్తేనే పడతామంటారు, లేకపోతే లేదు, లేకపోతే వెళ్ళిపోండి అంటారు. లేకపోతే ఉరకాత మిషన్ కానీ లారీ కానీ తీసుకొచ్చుకోండి, ఎక్కడ పడతామంటారు. ఉరకాత మిషన్ చాలా నుంచి అడుగు వస్తుంది అంటే అది మన డీజిల్ అప్పుడే 3 రోజుల నుంచి ఏమీ పని అవ్వట్లేదండి. వస్తున్నాం అండి, గంట సేపు ఉంటున్నాం, అయిపోతుంది అంటున్నారు, వెళ్ళిపోతున్నాం. మొత్తం 20-30 బంకుల దాకా తిరిగామండి. హైవే నుంచి తిరిగాము, ఇలాగా దెందులూరు నుంచి భీమడోల దగ్గర నుంచి తిరిగి చూస్తున్నాం. ఎక్కడ ఏం కాపాడలేదు. రాత్రి మాత్రం మాదేపల్లి బంకులో దొరికితే కొట్టుకున్నాం. అదైనా లిమిట్గా కొట్టారు, 1 లీటర్ 2 లీటర్లు అలా కొట్టారు. దాన్ని అలా సరిపెట్టుకు వచ్చాము. మళ్ళీ ఇక్కడ ఏమైనా ఉంటుందో అని చూసాను. గంట సేపు 2 గంటల సేపు నుంచి ఉన్నాం లైన్లో. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఏలూరు పాత బస్ స్టాండ్ 1 టౌన్ అండి. ఏలూరు పాత బస్ స్టాండ్ 1 టౌన్. నిన్న ఈవినింగ్ 3:30కి ఇక్కడ ఆయిల్ లేదని తెలిసింది. పడుకొని లేసి వచ్చిన తర్వాత రాత్రి 1 గంటన్నరకి ఆయిల్ 200 కొట్టారు. బండికి వచ్చి 200, కారుకి అయితే 500. డబ్బాల్లో తెచ్చిన వాళ్ళకి 50 లీటర్లు అన్నారు లారీలు. అదైనా 2-3 లారీలు వచ్చిన తర్వాత మేము అందరూ అడిగితేనే అప్పుడు బళ్ళు ఓపెన్ చేశారు. అప్పుడు దాకా సర్వర్ ఓపెన్ అవ్వలేదని చెప్పారు. అలాగే పడిగాపులు కాసుకొని ఉన్నాం. చుట్టుపక్కల ఎక్కడ ఆయిల్ లేదు, ఆయిల్ దొరకలా. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు. ఇది జరిగిన పరిస్థితి. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎంతసేపు నుంచి లైన్ లో నిలబడ్డారు? మేము గంటన్నర పైన అవుతుందండి. గంటన్నర పైన అవుతుంది. వచ్చి ఆయిల్ ఉందని ఆగాం, లేదంటే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంతవరకు ఉండేవాళ్ళం కాదు. 3 బంకులు తిరిగాం, పైరాబ్ సెంటర్ తిరిగాం, ఇంకా వంగగూడెం తిరిగాం, లాస్ట్ బంక్. ఇక్కడికి వచ్చి గంటన్నర అవుతుంది. ఎండలో ఉండి అదేదో లేదని చెప్పొచ్చుగా. లేదని చెప్పి వెళ్ళిపోతాంగా. స్టార్టింగ్ లో లేదని చెప్పి వెళ్ళిపోతాంగా. పెట్రోల్ డీజిల్ ఉంచుకుని లేదని మీరు వాహనదారులకు ఇబ్బంది పెడతారు. పైన ఆకుపడింది అన్న, మనం చేసింది ఏం లేదు. అది పైన ఆకుపడింది. మనం చేసిన దానికి లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ప్రకారం చేయాలి. ఈ విధంగా చూస్తే జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పెట్రోల్ బంకుల దగ్గర అయితే వాహనదారులు అయితే పూర్తిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితులతో నెలకొంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే బంకులు నో స్టాక్ బోర్డు పెట్టాయి. ఉన్న కొద్దిపాటి ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ అయిన పెట్రోల్ బంకులో కూడా కొద్దిపాటి డీజిల్ అయితే కొట్టించుకునేందుకు అయితే వేలాది సంఖ్యలో అయితే వీళ్ళంతా వాహనదారులు అయితే వస్తున్నారు. వాళ్ళకి సరైన సక్రమంగా పెట్రోల్ దొరక అయితే వాహనదారులు సతమతం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది.
ఇప్పటికైనా ప్రభుత్వాలకు అలాగే చేస్తున్న ఇటు పెట్రోల్ కొరతని తీర్చాలంటూ కూడా వాహనదారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ మహేంద్రతో దుర్గా ప్రసాద్, భారత్ టుడే, ఏలూరు.